భాగ్యనగరంలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. గంగమ్మ ఒడికి బొజ్జగడపయ్యలు చేరుకుంటున్నారు. హుస్సేన్ సాగర్ తో పాటు పలు ప్రాంతాల్లో నిమజ్జనాలు జరుగుతున్నాయి. గణేష్ నిమజ్జనోత్సవ సందడి రేపటి వరకు కొనసాగనుంది. హైదరాబాద్ లో ఖైరతాబాద్ బడా గణేష్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బాలాపూర్ గణేష్ హుస్సేన్ సాగర్ లో నిమజ్జనమయ్యారు. ఉదయం లడ్డూ ప్రసాదం వేలంపాట ముగిసిన తర్వాత ప్రారంభమైన శోభాయాత్ర భక్తుల కోలాహలం నడుమ ఎంతో వేడుకగా ముందుకు సాగింది. బాలాపూర్ నుంచి బార్కస్ రోడ్డుకు చేరుకున్న గణనాథుని యాత్ర భక్తుల ఆటలు పాటలు డాన్సుల నడుమ సాగింది. ప్రత్యేక బ్యాండ్ మేళానికి భక్తులు శోభాయాత్రలో చిందేశారు. హైదరాబాద్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనం ఆదివారం వరకు కొనసాగనున్నట్లు పోలీసులు తెలిపారు. సున్నిత ప్రాంతాల్లో నిమజ్జన కార్యక్రమాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామన్నారు. ఇప్పటికే 80,000 విగ్రహాలు నిమజ్జనమైనట్లు తెలుస్తోంది. నిమజ్జనం బందోబస్తులో 30,000 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. శోభయాత్ర సాగే దారి పొడవునా సీసీ కెమెరాలతో పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. శనివారం ఉదయం నుంచి ఈ నెల 8వ తేదీ ఉదయం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ అది కూడా డిప్లాయ్మెంట్ చేయటం జరిగింది. ఇన్ అడిషన్ టు దాట్ ఈ సంవత్సరం మన SDRF కూడా డిప్లాయ్ చేసాం. ఈరోజు కూడా బడా గణేష్ ఇప్పటి వరకు ఆల్రెడీ ఇమర్షన్ జరిగింది. బట్ మై సజెషన్ టు ఆల్ ది పీపుల్ ఈస్ దట్ ట్రై టు లిఫ్ట్ ది గణేష్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్ సో దట్ వీ కెన్ కంప్లీట్ ది ప్రాసెస్ బై టుమారో మార్నింగ్ అట్లీస్ట్. అదలా ఉంటే గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకస్మికంగా ట్యాంక్ బండ్ వద్ద ప్రత్యక్షమయ్యారు. పరిమిత వాహనాలతో సాదాసీదాగా చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి ట్రాఫిక్ క్లియరెన్స్ లేకుండానే సామాన్యుల మధ్య నిలబడి నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. ఆకస్మికంగా సీఎం ప్రత్యక్షం కావడంతో అక్కడి అధికారులు పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. దాదాపు 46 సంవత్సరాల హిస్టరీలో ఏర్పాటు చేసిన కేబీఎల్కి తెలంగాణ ముఖ్యమంత్రి ఇది భాగ్యరేఖ సమితి అదృష్టంగా భావిస్తున్నాము. భాగ్యనగర్ ఉత్సవ మండపం ఎక్కిన సీఎం రేవంత్ ప్రజలకు అభివాదం చేశారు. అయితే 46 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా నిమజ్జనానికి రాలేదు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో ఎంట్రీ ఇచ్చి అందరినీ సడన్ సర్ప్రైజ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఉత్సవ మండపంపై నుంచి గణపతి బప్ప మోరియా అంటూ స్లోగన్ ఇచ్చారు. సీఎం రేవంత్ ను చూసిన ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేశారు.